అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల మొదటి గ్రంథం 1 నుంచి 13 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 13 అధ్యాయాల్లో కూడా సొలొమోను రాజు కావడం, దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇవ్వడం, యెరూషలేము మందిర నిర్మాణం, ఆ తర్వాత సొలొమోను పాపంలో పడిపోవడం, సొలొమోను పాపంలో పడిపోయాడు అని దేవుడు యరొబామును ఎంచుకోవడం, యరొబాము, రెహబాము వీరిద్దరి కాలంలో ఇజ్రాయేలు దేశం అనేది రెండుగా విడిపోవడం, యరొబాము చేసిన తప్పులు, రెహబాము చేసిన తప్పులు రెండు కూడా మనం మాట్లాడుకున్నాం. యరొబాము ప్రత్యేకంగా 2 బంగారు దూడ విగ్రహాలు చేయించి వాటికి దేవాలయాలు కట్టించి ఇజ్రాయేల్ అందరినీ వ్యభిచారం వైపు తిప్పాడు. అందువల్ల దేవుడు యరొబామును గద్దించాడు. గద్దించడానికి వెళ్ళిన ప్రవక్త, ఆ ప్రవక్త తప్పు చేస్తే ఆ ప్రవక్తకి ఏమైంది, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. ఈరోజు మనం రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో ఈ యరొబాముకు దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడు అనేది చదువుకుంటూ వెళ్దాం. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను. అబీయా ఎలా అయితే దావీదు తప్పు చేసినప్పుడు తన కుమారుని మరణం ద్వారా దేవుడు దావీదుని శిక్షించాడో, ఇప్పుడు అబీయా యొక్క మరణం ద్వారా ప్రస్తుతానికైతే అతడికి రోగం వచ్చింది, కాయిలా పడగానే రోగం వచ్చింది. ఈ అబీయా అనే తన కుమారుడి మరణం వలన దేవుడు యరొబామును శిక్షిస్తున్నాడు అని దాని అర్థం. దావీదులాగా ఉండే అవకాశాన్ని యరొబాము పోగొట్టుకుని ఇప్పుడు పూర్తిగా చెడ్డవాడయ్యాడు. తన కుమారుడైన అబీయాకి రోగం వచ్చింది కాబట్టి తన భార్యతో ఇలా అంటున్నాడు, నీవు లేచి యరొబాము భార్యవు అని తెలియకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునగుదును అని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్తగు అహీయా అక్కడ ఉన్నాడు. ఈ అహీయానే సొలొమోను కాలంలో సొలొమోను దగ్గర నుండి దేవుడు 10 గోత్రాలు తీసేసి యరొబాముకి ఇస్తాడు అని ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేర్పు వల్లే ఇప్పుడు యరొబాము ఇజ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. నాతో అంతకుముందు ఏ ప్రవక్త అయితే మాట్లాడాడో ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. అంతకుముందు గద్దించిన ప్రవక్త చనిపోయాడు సింహం వల్ల అని కూడా మనం పైన చదువుకున్నాం. ఎవరైతే స్టార్టింగ్లో నువ్వు రాజు అవుతావు అని చెప్పారో ఆ ప్రవక్త దగ్గరికే ఇప్పుడు యరొబాము తన భార్యను పంపిస్తున్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను 1 బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము, బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా, నా కుమారుడికి రోగం వచ్చింది బాగుపరచండి అని చెప్పేసి ఆ ప్రవక్తను అడుగు అని చెప్తున్నాడు. యరొబాము భార్య అని ఎందుకు చెప్పొద్దు అంటున్నాడంటే, యరొబాము తప్పు చేసినందువల్ల ఇది వస్తుంది కాబట్టి యరొబాము భార్య అని తెలిస్తే, యరొబాము కుమారుడు అబీయా అని తెలిస్తే ఆ ప్రవక్త తనని స్వస్థపరచడం మానేస్తాడేమో అన్న ఉద్దేశంతో తెలియకుండా వెళ్ళు అన్నట్టుగా యరొబాము ఏం చేస్తున్నాడు, తన భార్యను పంపిస్తున్నాడు ప్రవక్తను అడగడానికి. యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను. ఆ ప్రవక్త ఇంటికి వచ్చింది. అహీయా వృద్ధాప్యము చేత కండ్లు కానరానివాడై ఉండెను. వచ్చింది యరొబాము భార్యో కాదో కూడా తెలుసుకోలేనంత ముసలితనంలో అహీయా ఉన్నాడు. అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతన్ని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరియొకతైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. దేవుడు చెప్పేశాడు. ఆమె ఏమో తెలియకుండా వద్దాం అనుకుంటుంది. బట్ దేవుడు ఆవిడెవరో అహీయాతో చెప్పేశాడు. అహీయా ముసలివాడైనా కళ్ళు కనబడకపోయినా అతన్ని వీళ్ళు మోసం చేయకుండా దేవుడు అహీయాకి సహాయపడుతున్నాడు. ఎందుకంటే యరొబాముకు తీర్పు తీర్చడానికి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞాయను. నువ్వెవరో నాకు తెలుసు, లోపలికి రా. అయితే నేనేం చేయలేను. కఠినమైన మాటలు అంటే నీ కుమారుడు బాగుపడడు, ఎందుకంటే అది యరొబాముకు శిక్ష, దేవుడు నాతో ఇలాగే చెప్పమన్నాడు అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారగు నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకిచ్చి ఉండినను. నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. అధికముగా కీడు చేసి ఉన్నావు అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే
తర్వాత వచ్చే ప్రతి ఇజ్రాయేలు రాజుని దేవుడు యెరోబాముతోనే కంపేర్ చేస్తాడు. వాళ్ళు మంచిగా ఉంటేనేమో దావీదుతో పోల్చడం, చెడ్డగా ఉంటేనేమో యెరోబాముతో పోల్చడం. యెరోబాము వంటి చెడుతనం అని మీకు ఎక్కడన్నా కనబడితే యెరోబాము ఏవేవైతే చెడ్డ పనులు చేశాడో అవన్నీ కూడా వాళ్ళు చేశారని దాని అర్థం. తర్వాత ఏ రాజు వచ్చినా కానీ మనకి అయితే దావీదుతో పోలుస్తారు లేదా యెరోబాముతో పోలుస్తారు. కాబట్టి యెరోబాము పేరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దావీదులాగా ఉండే అవకాశాన్ని దేవుడు యెరోబాముకి ఇచ్చాడు. ఇజ్రాయేలీల్లో 10 గోత్రాలను వేరు చేసి యెరోబాముని రాజుగా నియమించినప్పటికీ యెరోబాము దేవుడిష్టానుసారంగా కాకుండా విగ్రహారాధన వైపుకు జనాలందరినీ కూడా తిప్పాడు. అంతముందున సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళందరికంటే నువ్వు చెడ్డగా నడుచుకున్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇజ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఆల్రెడీ మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి. దేవుడు ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళ పిల్లలకి నరకాన్ని ఇవ్వడు. దావీదు తప్పు చేసినప్పుడు దావీదు కుమారుడు చనిపోయాడంటే ఆ దావీదుకే తీర్పు, అంతేగాని ఆ పిల్లవాడికి కాదు. ఆ పిల్లవాడు పరలోకం వెళ్తాడు అని కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ యెరోబాము చేసిన తప్పుకి యెరోబాము వంశమంతా నాశనం అవుద్ది అంటే వాళ్ళందరినీ కూడా దేవుడు నరకానికి పంపిస్తున్నాడు అని కాదు. ఒకవేళ వాళ్ళందరినీ చంపేయాలనుకుంటే దేవుడు వెంటనే చంపేసేవాడు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి శిక్ష వస్తుంది. కాకపోతే ఇది వంశం మొత్తం పాకడానికి, ఆ వంశం మొత్తం విగ్రహారాధన చేయడానికి పునాది మాత్రం యెరోబాము దగ్గరే పడింది. యెరోబాము విగ్రహారాధనని ఇజ్రాయెల్లోకి తేవడం వల్లే తర్వాత యెరోబాము కుమారులందరూ కూడా అలా విగ్రహారాధనకి లోనయ్యారు. కాబట్టి ఫ్యూచర్లో నీ వంశం అంతా కూడా అంతమైపోద్ది అని చెప్పేసి ప్రవక్త యెరోబాము యొక్క భార్యతో ప్రవచనాన్ని చెప్తున్నాడు. ప్రవచనం అంటే ఫ్యూచర్లో జరగబోయేది ముందే చెప్తున్నారు అని దాని అర్థం. అంతేగాని ఇక్కడ ప్రవచనంలో చెప్పారు కాబట్టే అలా జరిగింది అని కాదు, జరగబోయేదాన్ని ప్రవచనంగా ముందు చెప్పారు అని దాని అర్థం. ఇలాంటి విషయాల్లో ఎవరికైనా కానీ డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్పిందే పదే పదే చెప్పినట్టు ఉంటుంది. వాటి గురించి ఏమైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఫ్యూచర్లో నీ వంశం మొత్తం నాశనం అవుతుంది, ఎందుకంటే విగ్రహారాధన నువ్వు ఇజ్రాయెల్లోకి తేవడం వల్ల అని చెప్పేసి యెరోబాము యొక్క భార్యతో ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు. పట్టణమందు యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును యెహోవా మాట ఇచ్చున్నాడు. పట్టణంలో చనిపోతేనేమో కుక్కలు తింటే, బయట భూమిలో చనిపోతేనేమో ఆకాశ పక్షులు. ఇవన్నీ కూడా మనకి వినటానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉండొచ్చు. వెళ్ళే కొద్దీ ఈ ప్రవచనాలు ఎలా నెరవేరాయి అనేది కూడా మనం చదువుకుందాం. అప్పుడు మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇజ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతని పెట్టుదురు. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా యెరోబాము సంబంధుల్లో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇతడు మాత్రమే సమాధికి వచ్చును అంటే భూమి మీద కొంచెం మంచిగా యెరోబాము యొక్క కుటుంబంలో యెరోబాము కుమారుడైన ఈ అబియా మాత్రమే మంచిగా ఉన్నాడు కాబట్టి ఆ అబియా ఒక్కడే మంచిగా సమాధిలో చేరతాడు. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి మనం చదువుకున్నాం కదా, పైన కుక్కలు తినివేస్తే ఆకాశ పక్షులు తినివేస్తాయి అని చెప్పి. ఈ అబియా ఒక్కడే మంచివాడు కాబట్టి ఆ అబియాకి ప్రాపర్గా సమాధి చేయడం జరుగుతుంది. అతడు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటాడు అన్నట్టుగా ఆ ప్రవక్త చెప్తున్నాడు. దీన్ని బట్టి కూడా మనకు అర్థం అవ్వాలి, ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని పిల్లలందరినీ కూడా దేవుడు శిక్షించడం కాదు. ఒకవేళ వాళ్ళలో ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటారు, చెడ్డవాళ్ళు నరకానికి వెళ్తారు. వాళ్ళ తప్పులను బట్టి వీళ్ళని నరకానికి పంపించడమో పరలోకానికి పంపించడమో అలా కాదు. ఫ్యూచర్లో జరగబోయేది ఇక్కడ చెప్పాడు. ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా విగ్రహారాధనకి బాగా అలవాటైంది అందువల్ల అనేది మనం గమనించాలి. ఇక్కడ 3 చెప్పాడు. 1 యెరోబాము యొక్క కుమారుడు చనిపోతాడు, 2 యెరోబాము యొక్క వంశం మొత్తం అంతమవుతుంది, 3 ఇజ్రాయెల్ దేశం కూడా అంతమవుతుంది. మన ఇజ్రాయెల్ దేశం గురించి కూడా పైన చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం మొత్తం కూడా అదే. ఇజ్రాయెల్ దేశం ఫ్యూచర్లో అష్షూరు చెరలోకి ఎలా వెళ్ళిపోయింది, 300 సంవత్సరాల ప్రవచనం, అది కూడా మనం తర్వాత అధ్యాయంలో చదువుకుందాం. ఈ 3 కూడా ఎలా నెరవేరుతాయి అనేది మనం చూద్దాం. వీటిల్లో 2 మాత్రం యెరోబాము కుటుంబానికి సంబంధించింది. అందులో అతని కుమారుడైన అబియా చనిపోతాం అనేది వెంటనే జరిగేది. చదువుకుంటూ వెళ్దాం.
ఇదిగాక యెహోవా తన నిమిత్తము ఒకణ్ణి ఇజ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినముననే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతన్ని నియమింపబోవును. మనం యెరోబాముని దేవుడు ఎంచుకున్నప్పుడు చదువుకున్నాం. ఒకవేళ యెరోబాము మంచిగా దేవుడి ఇష్ట ప్రకారంగా బ్రతికితే యెరోబాము యొక్క వంశం వారినే దేవుడు ఎప్పుడు రాజుగా ఉంచుతాడు అని. అయితే యెరోబాము మంచిగా నడుచుకోలేదు కాబట్టి ఇప్పుడు యెరోబాము వంశం వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇజ్రాయేలుకి రాజు అవుతారు అని దాని అర్థం. ఇజ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అలల్లాడునట్లు యెహోవా ఇజ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తానిచ్చిన ఈ మంచి దేశము నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలికి చెదరగొట్టును. ఫ్యూచర్లో రాబోయే అష్షూర్ చెర, యెరోబాము కాలం నుంచి 300 సంవత్సరాల తర్వాత రాబోయే అష్షూర్ చెర గురించి ఇది మనం 3వ పాయింట్లో కూడా ఇందాక మాట్లాడుకున్నాం కదా. మొదటిదేమో యెరోబాము కుమారుడైన అబియా చనిపోవడం, రెండోదేమో యెరోబాము యొక్క వంశం మొత్తం నాశనం అవడం, మూడోదేమో ఇజ్రాయేల్ చెరలోనికి వెళ్ళిపోవడం. ఆ మూడో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అని దాని అర్థం. మరియు తానే పాపము చేసి ఇజ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇజ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. అష్షూర్ చెర గురించి ఇదంతా. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. ఏదైతే చెప్పాడో అహియా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఆవిడ ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడే అబియా యెరోబాము యొక్క కుమారుడు చనిపోయాడు. జనులు అతన్ని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇజ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. అతనిలోనే కొంచెం మంచితనం ఉంది కాబట్టి అతనికి మాత్రం ప్రాపర్గా సమాధి కార్యక్రమం అనేది జరిగింది. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వమును గూర్చియు ఇజ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఈ గ్రంథాలన్నిటి గురించి కూడా మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ రాసే పుస్తకాల్లో ఆ రాజుల చరిత్రలో యెరోబాము చేసిన ఇంకా అనేక విషయాలు రాయబడ్డాయి. మనకి మాత్రం ఏవైతే ముఖ్యమైనవి ఉంటాయో ఇంపార్టెంట్వి అవి మాత్రమే ఈ 3-4 అధ్యాయాల్లో మనం పైనుండి చదువుకుంటూ వచ్చిన ఈ 3-4 అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి అని దాని అర్థం. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. చాలా మంది పితరులతో కూడా నిద్రించగా అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. పితరులతో కూడా నిద్రించగా అంటే వాళ్ళు చనిపోయారు అని దాని అర్థం, అంతేగాని వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకున్నారు అని కాదు. పితరులతో నిద్రించడం అంటే చనిపోవడం, పరలోకానికి వెళ్ళటం కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యెరోబాము చనిపోయిన తర్వాత నాదాబు రాజయ్యాడు. ఇప్పుడు దాకా మనం యెరోబాము గురించి చదువుకున్నాం కదా, ఇజ్రాయెల్ రాజు. ఇజ్రాయెల్ దేశం అనేది ఇజ్రాయెల్ దేశంగా యూదా దేశంగా 2 దేశాలుగా విడిపోయింది. ఇప్పుడు దాకా మనం యెరోబాము అంటే ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం రెహబాము యూదా దేశపు రాజు గురించి చదువుకుంటూ వెళ్దాం. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచూ ఉండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలన ఆరంభించెను. తన నామము నుంచుటకై ఇజ్రాయేళ్ల గోత్రములలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. రెహబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 17 సంవత్సరాలు. యెరోబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 22. 17 సంవత్సరాలు పరిపాలించాడు రెహబాము. అతని తల్లి అమ్మోనీరాలు, ఆమె పేరు నయమా. సొలొమోను కుమారుడు రెహబాము. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటికీ మించినట్లుగా పాపము చేయిచు ఆయనకు రోషం పుట్టించిరి. ఇజ్రాయెల్ దేశానికంటే యెరూషలేము దేవాలయం లేదు అనుకోవచ్చు. యెరూషలేము దేవాలయం ఉన్న యూదా రాజ్యం వాళ్ళు కూడా పాపంలో పడిపోతున్నారు, వీళ్ళు కూడా విగ్రహారాధనలో పడిపోతున్నారు అని దాని అర్థం. కేవలం ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు, యూదా దేశం కూడా పాపంలోనే ఉంది. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములు కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. ప్రతి చెట్టు కింద విగ్రహం అంటే అన్ని చెట్లను కాదండి. యూదా దేశంలో ప్రతి పట్టణంలోనూ విగ్రహారాధన జరుగుతుంది అని దాని అర్థం. మరియు పురుషగాములు సహా దేశమందు ఉండిరి. పురుషగాములు అంటే పురుషులతో పురుషులు వ్యభిచారం చేసేవాళ్ళు అని దాని అర్థం. ఇజ్రాయేళ్ల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయిచూ వచ్చిరి. ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా అంటే దేవుడు ఆ కనానీయులను వెళ్ళగొట్టే కదా ఇజ్రాయేల్కి ఇజ్రాయేల్ దేశం ఇచ్చాడు మోషే ద్వారా. ఎవరినైతే దేవుడు వెళ్ళగొట్టాడో, ఎందుకైతే వాళ్ళని వెళ్ళగొట్టాడో ఆ విగ్రహారాధన, పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు వ్యభిచారం చేస్తున్నారో, ఇప్పుడు అదే విధంగా యూదా వాళ్ళు కూడా పాపంలో పడిపోయారు. యూదా వాళ్ళకి ఇజ్రాయేలీలకి కనానీయులకి వీళ్ళ మధ్య తేడా లేకుండా అందరూ పాపంలో పడిపోయారు అని దాని అర్థం.
రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేం మీదకి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. ఈ శీషకు అనే ఐగుప్తు రాజు యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చి అంతకుముందు సొలొమోను చాలా బంగారం చాలా ఆస్తి సంపాదించి పెట్టాడు ఇజ్రాయెల్ అని మనం చదువుకున్నాం కదా, దాని మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇజ్రాయేలీల దగ్గర ఉండే బంగారం సొలొమోను ఏవేవైతే దాచాడో అవన్నీ కూడా ఆ శీషకు తీసుకెళ్ళిపోయాడు. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయెను. సమస్తమును ఎత్తుకొని పోయాడు అంటే దేవుడు ఏదైతే సొలొమోను ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని యోధా దేశాన్ని ఆశీర్వదించాడో అదంతా కూడా యెరోబాము రెహబాము వీళ్ళిద్దరూ చేసిన తప్పుల వల్ల పోయింది అని దాని అర్థం. ఇటు రెహబాము చేసిన తప్పులు మనం చదువుకున్నాం, అవతల యెరోబాము చేసిన తప్పులు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అందరి దగ్గర ఉండే ఆస్తిని కూడా దేవుడు తీసేస్తున్నాడు. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేశాను. ఇంకా బంగారం పోయినాయి కదా, ఇత్తడితో చేసుకున్నాడు. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడల్లా రాజ దేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. బంగారం పోయినా ఆస్తి పోయినా రెహబాముకు మాత్రం గర్వం తగ్గలేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ గర్వం చూపించుకుంటున్నాడు, పలుకుబడి చూసుకుంటున్నాడు. బంగారం పోయినా కానీ ఇత్తడి డాళ్లను చేసుకుని తన అధికారాన్ని చూపించుకుంటున్నాడు అని దాని అర్థం. ఈవెన్ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి దగ్గర తగ్గింపు మనస్తత్వం లేకుండా అక్కడ కూడా తన గర్వాన్నే చూపిస్తున్నాడు అని దాని అర్థం. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నింటి గూర్చి యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అంతకుముందు కలిపి ఉండేవి సౌలు, దావీదు, సొలొమోను యొక్క కాలంలో. ఇప్పుడు రెండుగా విడిపోయాయి కదా, యూదా రాజ్యంగా ఇజ్రాయేల్ రాజ్యంగా. ఇజ్రాయేల్కి సెపరేట్గా రాజుల వృత్తాంత గ్రంథం, యూదా వారికి సెపరేట్గా రాజుల వృత్తాంత గ్రంథం. వాళ్ళు పరిపాలించిన 17-22 సంవత్సరాల్లో వాళ్ళు ఏమేం చేశారనేది ప్రతిదీ కూడా అందులో రాయబడ్డాయి. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యెరోబామునకు యుద్ధము జరుగుచూ ఉండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. రెహబాము కూడా చనిపోయాడు. అతని తల్లి నయమాను ఒక అమ్మోనీయురాలు. అతడి కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజాయను. రెహబాము తర్వాత అబియాము రాజయ్యాడు. పైనేమో యెరోబాము తర్వాత నాదాబు రాజయ్యాడు. ప్రతి చోట కూడా ఈ రెహబాము యొక్క తల్లి నయమా గురించి ఎందుకు రాయబడింది అంటే, ఆవిడ అమ్మోనీయురాలు అని ఎందుకు రాయబడింది అంటే, సొలొమోను అన్యుల్ని పెళ్లి చేసుకోవడం వల్ల, విగ్రహారాధన ఇజ్రాయెల్ దేశానికి తీసుకురావడం వల్లే ఇదంతా కూడా జరిగింది, పునాదులు అక్కడ పడ్డాయి అని వాక్యం మనకి గుర్తు చేస్తుంది అని దాని అర్థం. ఎవరి కాలంలో అయితే ఇజ్రాయెల్ దేశం అనేది రెండుగా విడిపోయిందో, రెహబాము యెరోబాముల కాలం, ఆ ఇద్దరి కాలం అయిపోయింది. రెహబాము తప్పులు చేశాడు, యెరోబాము తప్పులు చేశాడు. రెహబాముకి దేవుడు తీర్పు తీర్చాడు, ఐగుప్తు రాజును రప్పించి శిక్షించాడు. యెరోబాముకి దేవుడు తీర్పు తీర్చాడు, తన కుమారుడు చనిపోయాడు. రెహబాము యెరోబాము వీళ్ళిద్దరి గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు వీళ్ళ తర్వాత రాబోయే రాజుల గురించి మొదటి రాజులు 15వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుండి మనకు కొంచెం ఈజీగా అర్థం అవడానికి ఈ షీట్ చూడండి. గూగుల్ షీట్ అని పిలుస్తారో ఎక్సెల్ అని పిలుస్తారో మీ ఇష్టం. అందరికీ కూడా ఈ రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది నేను ప్రిపేర్ చేశాను. ఒకసారి చూడండి, మీకు ఎక్కడ ఆన్లైన్లో కూడా ఇంత క్లియర్గా దొరకదు. ఇక్కడేమో ప్రవక్తలు, ఇజ్రాయేల్ రాజులు, యోధా రాజులు, ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఆ రాజుకి ఏమని చెప్పాడు, ఆ రాజు గురించి 1-2 ముఖ్యమైన వచనాలు, అలాగే యోధా రాజులు, ఆ యోధా రాజులు చేసిన పనులు, అలాగే ఆ కాలంలో ఉన్న ప్రవక్త పేర్లు. మరలా వాళ్ళ గురించి ఎక్కడ చదువుకోవాలి అని బైబిల్లో రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పక్కన ప్రతి పేరుకి పక్కన ఈ ఇంటూ మార్కులు, టిక్ మార్కులు ఉన్నాయి కదా, వీటి అర్థం ఏంటంటే యెరోబాము స్టార్టింగ్లో మంచిగా ఉన్నాడు, తర్వాత పాపంలో పడిపోయాడని దాని అర్థం. రెహబాము స్టార్టింగ్లోనూ చెడ్డగానే ఉన్నాడు, చివరిలోనూ చెడ్డగానే ఉన్నాడు అని దాని అర్థం. వాళ్ళ జీవితం అంతా కూడా ఎలా బ్రతికారు అనేదాన్ని ఈ టిక్ మార్కులు, ఇంటూ మార్కులతో చెప్పడం జరిగింది. మొత్తంగా ఇజ్రాయేల్ రాజులకి 19 రాజులు, ఆ తర్వాత ఇజ్రాయేల్ ఏమో అష్షూర్ చెరకెళ్ళిపోతారు, యూదా వాళ్ళేమో బబులోన్ చెరకెళ్ళిపోతారు. చెరలో ఉన్నప్పుడు ఏ ఏ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏం ప్రవచించారు, అవి కూడా ఇదే ఎక్సెల్లో నేను పెడతాం జరిగింది. ఇప్పుడు దాకా మనం ఏం చదువుకున్నామంటే యెరోబాము, రెహబాము గురించి మనం చదువుకున్నాం. యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరోబాము పరిపాలన చేస్తున్నప్పుడు రెహబాము ఏమో 17 సంవత్సరాలు, అతడి కుమారుడైన అబియాము ఇప్పుడే రాజయ్యాడని మనం చదువుకున్నాం కదా. అతడు ఏం చేశాడు అనేది మనం 15వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు యెరోబాము తర్వాత నాదాబు రాజయ్యాడు. ఈ ఎక్సెల్ కూడా మీరు చూడండి. యెరోబాము పరిపాలించిన కాలంలో రెహబాము, అబియా రాజులుగా ఉన్నారు. అలాగే ఈ యెరోబాము కాలం అవ్వక ముందే ఆసా రాజుగా అయ్యాడు. అందుకే ఇక్కడ చిన్నగా ఓవర్లాప్ కూడా కనబడిద్ది. అలాగే ఈ ఆసా రాజుగా ఉన్నప్పుడు ఈ ఆసా కాలంలో ఇంతమంది ఇజ్రాయేల్ రాజులు ఉన్నారు అని దాని అర్థం. ఈ ఎక్సెల్ మొత్తం చూడగానే ఈ రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు, ఈ రెండు కూడా మీ అందరికీ కూడా క్లియర్గా అర్థం అవుతాయి. ఏదైనా డౌట్ ఉంటే
అంటే అలాగో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఇక్కడ నుండి మనం ఏ రాజు గురించి చదువుకున్నా కానీ ఈ ఎక్సెల్ చూపిస్తూ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి యెరోబాము గురించి మనం చదువుకున్నాం కదా. స్టార్టింగ్లో యెరోబామును ఎంచుకున్నాడు దేవుడు, దావీదులాగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. 2 బంగారు దూడలు, వాటికి విగ్రహాలు, వాటికి దేవాలయాలన్నీ కట్టించడం, విగ్రహారాధన చేయడం, చివరిలో అతడు కుమారుడు చనిపోవడం, ఇవన్నీ కూడా యెరోబాము గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని గురించి ఇతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో దాని గురించి రాజుల 14 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇతని కాలంలో అహియా అనే ప్రవక్త ఉన్నాడు. మొదట్లో 10 గోత్రాలను యెరోబాముకు దేవుడు ఇస్తాడు అని చెప్పింది ఈ ప్రవక్తే. చివరిలో తన కుమారుడు చనిపోతాడని చెప్పింది కూడా ఈ ప్రవక్తే. మధ్యలో యెరోబామును గద్దించిన వేరే ప్రవక్తలు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళ పేర్లు అనేవి మనకు బైబిల్లో రాయబడలేదు. కాబట్టి ఏ ప్రవక్త గురించి అయితే పేర్లు రాయబడ్డాయో ఆ ప్రవక్తల గురించే నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఈ ఎక్సెల్లో అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యెరోబాము కాలంలో రెహబాము ఉన్నాడు. రెహబాము ఏం చేశాడు? పెద్దల మాట వినకుండా తన తోటి వారి మాట విని ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలు అవడానికి కారణమయ్యాడు. తర్వాత విగ్రహ ఆరాధన కూడా చేశాడు. ఈ రెహబాము గురించి మనం మొదటి రాజులు 14వ అధ్యాయంలో, అలాగే దినవృత్తాంతాలు 2వ పుస్తకం 10 నుండి 12 అధ్యాయాలు కూడా మనం చదువుకుంటాం. ఈ రెహబాము కాలంలో షమయా అనే ప్రవక్త ఉన్నాడు. స్టార్టింగ్ లో యోధా వాళ్ళు ఇజ్రాయెల్ వారి మీదకి యుద్ధం వెళ్లకుండా ఈ షమయా వచ్చి యుద్ధాన్ని ఆపాడు అని కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకోబోయే 15వ అధ్యాయంలో ఈ నాదాబు, అబియాము వీళ్ళిద్దరి గురించి చదువుకుంటూ వెళ్దాం. 15వ అధ్యాయం. నెబాతు కుమారుడును రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదావారిని ఏలన ఆరంభించెను. ఈ అబియాము రాజు ఎప్పుడయ్యాడు? యెరోబాము ఏలుతున్న 18వ సంవత్సరంలో. అదేంటి యెరోబాము చనిపోయాడని మనం పైన చదువుకున్నాం కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. యెరోబాము జీవితం గురించి చెప్పిన తర్వాత అబియాము జీవితం గురించి చెప్తున్నారు అని దాని అర్థం. యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించాడు కదా. 18వ సంవత్సరం అందు 17 సంవత్సరాలేమో రెహబాము పరిపాలించాడు. 18వ సంవత్సరం అందు అబియాము రాజు అయ్యాడు అని దాని అర్థం. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మైకా, ఆమె అబీషాలోము కుమార్తె. ఈ మైకాకి పైన నయమాకి రెండింటికి తేడా ఉంది. పేర్లు కొంచెం వినటానికి ఒకేలా ఉన్నా, 2 ఒకటి కాదు. నయమా వేరు, మైకా వేరు. ఈ అబియాము ఎవరంటే రెహబాము యొక్క కుమారుడు. పైన చదువుకున్నాం కదా, రెహబాము చనిపోయిన తర్వాత రెహబాము కుమారుడైన అబియాము రాజుగా అయ్యాడని చెప్పి. ఆ అబియాము 3 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నింటిలో నడిచాను. రెహబాము ఎలా అయితే పాపం చేశాడో అలాగే ఇతడు కూడా పాపంలోనే ఉన్నాడు. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. అందరినీ కూడా యెరోబాము, దావీదు వీళ్ళిద్దరితోనే కంపేర్ చేస్తాడో మనం చదువుకున్నాం కదా. దావీదు ఎలా అయితే మంచిగా ఉన్నాడో అలాగా ఇప్పుడు అబియా మంచిగా లేడు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నింటను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోక ఉండెను కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. దావీదుకి ఇచ్చిన వాగ్దానం కేవలం సొలొమోను గురించే కాదు, ఫ్యూచర్లో రాబోయే దావీదు కుమారుడు. ఎవరు దావీదు కుమారుడు? యేసుక్రీస్తు వారు. ఫ్యూచర్లో యెరూషలేములో అంటే ఇజ్రాయేలీలకి యేసుక్రీస్తు వారిని రాజుగా చూపించాలి. ఆ యేసుక్రీస్తు వారు దావీదు వంశం నుండి రావాలి. ఎందుకంటే దావీదు మంచిగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన ఇజ్రాయెల్ 12 గోత్రాలను యెరోబాముకి ఇవ్వకుండా 10 గోత్రాలను మాత్రం యెరోబాముకి ఇచ్చి యూదా బెన్యామీను గోత్రాలను ఇంకా దావీదు సంతానం దగ్గరే ఉంచాడు. అంటే అది అబియాము, రెహబాము, సొలొమోను వీళ్ళ మంచితనం కాదు, కేవలం దావీదు మంచితనం వల్ల. దావీదుతో దేవుడు వాగ్దానం చేసుకున్నాడు కాబట్టి, నిబంధన చేసుకున్నాడు కాబట్టి వీళ్ళ కుటుంబంలో ఇంకా రాజ్యాధికారం ఉంది అనేది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. హిత్తీయుడైన ఉరియా సంగత్యం తప్ప ఇంకా ఇందులోనూ పాపం చేయలేదు. అంటే ఇంకా మిగతా విషయాల్లో కూడా చిన్న చిన్న తప్పులు దావీదు చేశాడు. అయితే దావీదు యొక్క జీవితాన్ని మార్చిన తప్పు ఇది. దావీదు జీవితంలో పెద్ద తప్పు కాబట్టి దాన్ని ముఖ్యంగా హైలైట్ చేశారు అని దాని అర్థం. ఆ తర్వాత కూడా దావీదు ఎలా అయితే పశ్చాత్తాపడ్డాడో అలాగా దావీదు అన్ని విషయాల్లో దేవుడిష్టానుసారంగా నడుచుకుంటూ తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఎలా అయితే దావీదు తన జీవితాన్ని గడిపాడో అలాగా వీళ్ళెవరో కూడా బతకట్లేదు. తన కుటుంబం నుండే వచ్చినా గానీ రెహబాము అలా బతకట్లేదు, అబియాము అలా బతకట్లేదు అనేది ఇక్కడ మనకి తెలియబడుతుంది. రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికి యెరోబామునకు యుద్ధము జరుగుతూ ఉండేది. ఇక్కడ రెహబాము కాదండి, అబియాము అని పెట్టుకోవాలి మనం. కొన్నిసార్లు బైబిల్లో పిల్లల్ని తమ తండ్రుల పేరుతో సంబోధిస్తారు. ఇక్కడ రెహబాము అనగానే రెహబాము కాదు, అబియాము అని మీరు పెట్టుకోవాలి. అబియాము బ్రతికిన దినములన్నీ అతనికి యెరోబాముకు యుద్ధము జరుగుతూ ఉండేను. అబియాము రాజుగా ఉన్నప్పుడు యెరోబాము ఇజ్రాయెల్కి రాజు అని మనం చదువుకున్నాం కదా. రెహబాము బతుకున్నప్పుడేమో రెహబాముకి యెరోబాముకి యుద్ధం, అబియాము బతుకున్నప్పుడేమో అబియాముకి యెరోబాముకి యుద్ధం. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ మధ్య యుద్ధాలు అలా కొనసాగుతున్నాయి అని దాని అర్థం.
అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నింటి గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకు యెరోబామునకు యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతన్ని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను. ఈ ఆసా అనే పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. యూదా రాజుల్లో కొంచెం మంచివాడు. అబియాము చనిపోయాడు. అబియాము కుమారుడైన ఆసా రాజయ్యాడు. ఇజ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. మనం అంతకుముందు చూసాం కదా ఎక్సెల్, మరలా ఒకసారి చూడండి. యెరోబాము ఏల్తున్నప్పుడు 21వ సంవత్సరంలో ఆసా యూదా వారికి రాజుగా అయ్యాడు. ఆ తర్వాత యెరోబాము తర్వాత నాదాబు రాజు అయ్యాడు అని దాని అర్థం. ఇప్పటి వరకు మనం యెరోబాము గురించి చదువుకున్నాం, రెహబాము గురించి చదువుకున్నాం, అబియాము గురించి చదువుకున్నాం. ఇప్పుడు మనం నాదాబు గురించి, ఆసా గురించి చదువుకుంటూ వెళ్తాం. అబియాము గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెహబాము లాగా చెడుతనం చేశాడు అని, అంటే విగ్రహారాధన, చెడ్డ నిర్ణయాలు తీసుకోవడం, అలాగా తప్పులు చేశాడు అని దాని అర్థం. అతని అవ్వ పేరు మైకా. ఆమె అబీషాలోము కుమార్తె. అవ్వ అంటే మనం పైన చదువుకున్నాం కదా, అబియాము యొక్క తల్లి రెహబాము యొక్క భార్య అతని అవ్వ. ఆమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టెను. ఆసా మాత్రం మంచివాడు అని చెప్తున్నాడు. దావీదు వలె, ప్రతి ఒక్కరినే దావీదుతో యెరోబాముతో పోలుస్తారు కదా, ఆసా మంచివాడిగా ఉన్నాడు. దావీదులాగా దేవుడి హృదయానికి దగ్గరగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఎవరైతే పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళని దేశంలో నుండి వెళ్ళగొట్టాడు. అలాగే ఎవరెవరైతే విగ్రహారాధన చేస్తున్నారో ఆ విగ్రహాలన్నింటినీ కూడా పగలగొట్టాడు. తన తండ్రి, తన తాత వాళ్లే కట్టించినా కానీ ఆ విగ్రహాలన్నింటినీ కూడా పడగొట్టి విగ్రహారాధన ఆల్మోస్ట్ చాలా వరకు ఆపాడు. మరియు తన అవ్వ అయిన మైకా అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలపగా ఆసా ఆ విగ్రహమును చిన్నా భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆవిడికి ఏ అధికారం లేకుండా చేశాడు. తన కుటుంబం వాళ్ళే, తన అవ్వ అంటే తన మా అమ్మ లాగా తన కుటుంబం వాళ్ళే తప్పు చేసినా కానీ ఆ విగ్రహారాధన అతడు సహించట్లేదు అని దాని అర్థం. ఆ విగ్రహారాధన అతడు పూర్తిగా నాశనం చేశాడు. కిద్రోను ఓరా అనే ప్లేస్లో దాన్ని కాల్చివేశాడు. పైన చదువుకున్నాం కదా, దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థ హృదయము కలవాడు అని చెప్పి ఈ ఆసా మంచివాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆసా తన దినములన్నింటను హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయలేకపోయాను. చాలా విగ్రహారాధన ఆపాడు కానీ ఉన్నత స్థలాల్లో ప్రజలు ఇంకా వాటికి బాగా బానిసలైపోయారని దాని అర్థం. వాటిని మాత్రం తీయలేకపోయాడు. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నింటను ఆసాకు ఇజ్రాయేలు రాజైన బైషాకును యుద్ధము జరుగుచూ ఉండెను. ఈ బైషా అనే పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతడు ఎవడంటే ఇజ్రాయేల్ రాజు. నాదాబు తర్వాత బైషా ఇజ్రాయెల్కి రాజుగా అయ్యాడు. ఎలా రాజు అయ్యాడు అనేది మనం కింద చదువుకుంటూ వెళ్దాం. నాదాబు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. బైషా 24 సంవత్సరాలు పరిపాలించాడు కదా. ఇతడు పరిపాలించిన 24 సంవత్సరాలు, ఆసా పరిపాలించింది 41 సంవత్సరాలు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది అని దాని అర్థం. ఇజ్రాయేలీలకి యోధా వారికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలు రాజైన బైషా యూదా వారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండాను అతడి యొద్ద నుండి ఎవరునూ పోకుండాను రామాను పట్టణమును కట్టించెను. ఇక్కడికి అక్కడికి ఆ దేవాలయం కోసం ఎవరు వెళ్లకుండా, యెరూషలేము దేవాలయం ఉంది కదా, యెరూషలేము దేవాలయం దగ్గరికి ఎవరో వెళ్లకుండా మధ్యలో పెద్ద పట్టణాన్ని కట్టించాడంట. విగ్రహారాధనని అలవాటు చేయడం మాత్రమే కాదు, బైషా ఇజ్రాయెల్ దేశంలో నిజమైన దేవుడి దగ్గరికి జనాలు వెళ్లకుండా జనాల్ని అడ్డుకుంటున్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బైషాకి దేవుడు ఎలా తీర్పు తీర్చాడు అనేది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజయ్యున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, ఈ అరాము అనే ప్లేస్ మీరు గుర్తుపెట్టుకోండి, బెన్హదదు అనే ప్లేస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాజుల 2 పుస్తకాల్లో కూడా ఈ అరాము రాజ్యం గురించి మనం చదువుకుంటానే ఉంటాం. ప్రస్తుతానికి ఈ అరాము అనే రాజ్యానికి రాజు ఎవరో బెన్హదదు. ఈ బెన్హదదుకి తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పంపించి యెరూషలేము మందిరంలో ఉన్న ఆస్తిని కూడా బయట తీసుకొచ్చి ఆ ఆస్తి మొత్తం పంపించి నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక ఈ వెండి బంగారములను
నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇజ్రాయేలు రాజైన బయషా నా యొద్ద నుండి తొలగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలెను. నీకును అతనికి కలిగిన నిబంధన అంటే నువ్వు ఆ ఇజ్రాయేలుకి సహాయం చేయడం ఆపేసి మా యూదా వారికి సహాయం చేయి. ఆ ఇజ్రాయేలు రాజైన బయషాని నేను యుద్ధంలో ఓడించినట్లుగా నాకు సహాయం చేయి అని చెప్పేసి ఆసా వెళ్ళి ఆ బెన్హదదుని సహాయం అడుగుతున్నాడు. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేలు పట్టణం మీదకి పంపి ఈయోనును దానును ఆబేల్బెత్మాయాకును కిన్నెరతుకును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఈ బెన్హదదు అలాగే యోధా రాజైన ఆసా వీళ్ళు ఏం చేశారు, ఈ పట్టణాలన్నింటినీ కూడా దోచుకున్నారు. అది బెయిషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తెర్సాకు పోయి నివాసము చేశాను. దగ్గరలోనే ఉంటే నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి దూరంగా వెళ్ళిపోయి వేరే చోట నివాసం అంటున్నాడు. భయపడ్డాడు బయషా. అప్పుడు రాజైన ఆసా ఎవరునూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను. ఏదైతే దేవాలయానికి రాకుండా మధ్యలో వాళ్ళకి అడ్డంగా రామా పట్టణం కట్టిస్తున్నాడో బయషా, అది కట్టకుండా ఆపారు. అక్కడ దోచుకున్న వాటితో వేరే పట్టణాలను కట్టించాడు ఆసా. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని బలమంతటి గూర్చి అతడు చేసిన సమస్తమును గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను. ఈ పాదముల యందు రోగం పుట్టెను అనేది గుర్తుపెట్టుకోండి. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. ఈ యెహోషాపాతు అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. యూదా వారి తర్వాత రాజు, ఆసా తర్వాత రాజు అనమాట. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం మందు ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి ఇజ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. ఇప్పటిదాకా మనం యోధా రాజ్యం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇజ్రాయేలు రాజ్యం నాదాబు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మనం ఆసా గురించి చదువుకున్నాం కదా, ఇప్పుడు ఇజ్రాయేలు రాజ్యం యెరోబాము తర్వాత నాదాబు ఏమయ్యాడు, నాదాబు తర్వాత బయషా ఎలా రాజు అయ్యాడు, ఇది మనం చదువుకుందాం. ఈ బయషాతోనే యుద్ధం చేసింది ఆసా. ఆ రామాపట్నం కట్టకుండా ఆపి ఈ ఆసా ఏమేం చేశాడు, తన బతుకున్నప్పుడు విగ్రహారాధన ఆపాడు, వ్యభిచారులను తరిమేశాడు, హృదయపూర్వకంగా మంచిగా ఉన్నాడు. ఈ ఆసా గురించి రాజుల గ్రంథంలో మనం ఇంతే చదువుకున్నాం. కానీ 2వ దినవృత్తాంతాల్లోకి వెళ్తే హనానీ అనే ఒక ప్రవక్త వస్తాడు. ఈ హనానీ అనే ప్రవక్త ఏం చేశాడంటే, ఆసా వెళ్ళి బెన్హదదు యొక్క సహాయం తీసుకున్నాడు కదా, నువ్వెందుకు వెళ్ళి నీ ఆస్తి మొత్తం అమ్మి ఆ బెన్హదదు యొక్క సహాయం తీసుకున్నావు, అన్యుడైన రాజు యొక్క సహాయం ఎందుకు తీసుకున్నావు, దేవుణ్ణి అడుగుంటే దేవుడే నీకు సహాయం చేసేవాడు కదా అని చెప్పేసి ఈ ఆసాని హెచ్చరిస్తాడు. అప్పుడు ఆసా ఏం చేస్తాడంటే ఆ హనానీ అనే ప్రవక్తను తీసుకెళ్లి బంధిస్తాడు, జైల్లో పెడతాడు. నాకే చెప్తావా అని చెప్పి అప్పుడు అతని పాదముల యందు రోగం పుట్టింది. ప్రవక్తని, దేవుడి యొక్క ప్రవక్తని అతడు బంధించాడు కాబట్టి ఆ కాలంలో అతడి పాదాలకి రోగం పుట్టింది అని దాని అర్థం. ఆ తర్వాత మరలా పశ్చాత్తాపడి ఉంటాడు, ఎందుకంటే దావీదులాగా హృదయాన్ని కలిగి ఉన్నాడు అని మనకు వాక్యం చెప్తుంది. కాబట్టే చివరిలో పాపం చేశాడు అన్నట్టుగా ఇంటూ మార్కు పెట్టకుండా 2 కూడా టిక్ మార్కులు ఎందుకు పెట్టాను అంటే, అక్కడక్కడ కొంచెం దేవుడి మీద ఆధారపడకుండా అన్య రాజుల మీద ఆధారపడినప్పటికీ అతడు హృదయం మంచిగానే ఉంది అని దేవుడు చెప్పాడు కాబట్టి అతన్ని మంచి రాజుగానే గుర్తించాడు కాబట్టి 2 కూడా టిక్కులు పెడతానని జరిగింది. యెరోబాము అయితే స్టార్టింగ్ లో మంచిగా ఉన్న చివరిలో పూర్తిగా చెడ్డవాడిగా అయిపోయాడు కాబట్టి యెరోబాముకి టిక్ తర్వాత ఇంటూ మార్క్ పెడతాం జరిగింది. ఎక్కడైనా కానీ మంచి వ్యక్తులు కనబడితే ఈ ఎక్సెల్లో టిక్ మార్కులు ఎక్కడైనా కనబడ్డాయి అంటే మీరు చాలా జాగ్రత్తగా చూడాలండి, ఎందుకంటే టిక్ మార్కులు చాలా తక్కువ కనబడతాయి. ఇజ్రాయెల్ యోధా రాజుల్లో ఎక్కువ మంది చెడ్డవాళ్లే ఉంటారు. ఇంకా చెప్పాలంటే యోధా రాజుల్లో అయినా అక్కడక్కడ మనకి మంచి వాళ్ళు కనబడతారు, కానీ ఇజ్రాయెల్ రాజుల్లో అయితే యెహూ అనే ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళు ఎవరో మంచిగా కనబడరు. ఈ యెహూ కూడా యెరోబాము లాగా చివరిలో మరలా పాపంలో పడిపోతాడు. ఇజ్రాయెల్ రాజుల్లో ఎవరో కూడా మంచి వాళ్ళు లేరు. అక్కడక్కడ యోధా రాజుల్లో అన్న కానీ మనకు మంచి వ్యక్తులు కనబడుతున్నారు అని దాని అర్థం. ఆ మంచి వ్యక్తుల్లో మొదటి వాడు ఎవరంటే ఆసా. ఇప్పుడు దాకా మనం రెహబాము గురించి చదువుకున్నాం, అబియాము గురించి చదువుకున్నాం, ఆసా గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజుల్లో యెరోబాము తర్వాత రాజైన యెరోబాము కుమారుడైన నాదాబు గురించి చదువుకుంటూ వెళ్దాం. నాదాబు ఇతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? కేవలం 2 సంవత్సరాలు. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించాను. అంతకుముందు యెరోబాము ఏవేవైతే పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ కూడా ఈ నాదాబు కూడా చేశాడు. యెరోబాము చేసిన పాపాలు అంటే విగ్రహారాధన, ఆ విగ్రహాల వెనకాల వచ్చే చెడు కార్యాలన్నీ కూడా అతడు కూడా చేసుకుంటూ వెళ్ళాడు.
ఇస్సాకారు ఇంటి సంబంధుడగు అహియా కుమారుడైన బైషా అతని మీద కుట్ర చేశాను. బైషా అనే వ్యక్తి గురించి చదువుకున్నాం కదా మనం. ఈ బైషా ఏం చేశాడు? నాదాబు మీద కుట్ర చేసి నాదాబును ఇజ్రాయేలు వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోనును ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బైషా అతన్ని చంపెను. వేరే యుద్ధం ఏదో జరుగుతుంటే ఆ యుద్ధంలో తన రాజును చంపేసి సైన్యాధికారి అయి ఉంటాడు బైషా. ఈ బైషా రాజు అవ్వాలి అని కోరుకున్నాడు. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బైషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారందరినీ హతము చేసెను. ఎవరినైనా యెరోబామునకు సజీవుడిగా ఉండనీయక అందరినీ నశింపజేశాను. ఎందుకు యెరోబాము కుటుంబం మొత్తాన్ని చంపాడు? వాళ్ళు ఎవరన్నా రాజు అవుతారేమో. రాజు యొక్క కుమారుల కుటుంబం కదా. నాదాబు తర్వాత యెరోబాము యొక్క వేరే కుమారులు ఎవరన్నా రాజు అవుతారేమో అని చెప్పేసి యెరోబాము యొక్క కుటుంబం మొత్తాన్ని చంపేశాడు, ఎవరో మిగిలి ఉండకుండా. ఎందుకంటే రాజు అవ్వాలి అనే కోరికతోటి. రాజు అవ్వాలి అనే కోరికతోటి బైషా ఇలా చేసినా గానీ యెరోబాముతో ప్రవక్త వాగ్దానం చేస్తాడు కదా, అతని కుటుంబం అంతా నాశనం అయ్యిద్ది, ఎవరో కూడా మగవాళ్ళు మిగలకుండా అని చెప్పి ఆ ప్రవచనం అనేది ఇక్కడ నెరవేరింది బైషా ద్వారా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనం నెరవేరినంత మాత్రాన బైషా మంచివాడైపోతాడంటే అవడో. ఎందుకంటే రాజు అవ్వాలి అన్న కోరికతో చెడుతనంతో చేశాడు కాబట్టి. ఏ ఉద్దేశంతో అయితే యెరోబాము కుటుంబం మొత్తాన్ని కూడా బైషా చంపాడో అదే విధంగా బైషా యొక్క కుటుంబం మొత్తం కూడా చనిపోయింది. దేవుడు బైషా మీద కూడా తీర్పు తీసుకొస్తాడు. ఎలా తీర్పు తీసుకొస్తాడు అనేది మనం కింద చదువుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి నాదాబుని చంపేశాడు, యెరోబాము యొక్క కుటుంబం మొత్తాన్ని కూడా చంపేశాడు, రాజయ్యాడు. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగాను. అహియా చెప్పిన ప్రవచనం మనం పైన చదువుకున్నాం కదా, యెరోబాము కుటుంబం మొత్తం నాశనం అయిపోద్దని. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. తాను చేసిన పాపముల చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరోబాము ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపక ఈలాగు జరిగాను. ఇదంతా కూడా యెరోబాము గురించి మనం పైన చదువుకున్నాం కదా, అది ఇక్కడ పూర్తిగా నెరవేరింది అని దాని అర్థం. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇజ్రాయేలీల రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉండెను. నాదాబు 2 సంవత్సరాలు వెళ్ళాడు. ఆ 2 సంవత్సరాల్లో ఏం చేశాడు అనేది ఆ గ్రంథాల్లో ఉంది. వారి దినములన్నింటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బైషాకును యుద్ధము జరుగుచూ ఉండెను. ఆసాకు బైషాకు యుద్ధం జరుగుతూనే ఉంది, మనం పైన చదువుకున్నాం. అదే ఇక్కడ మరలా చెప్పబడింది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బైషా తిర్సాయందు ఇజ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేనిచేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయనో దానంతటిని అనుసరించి ప్రవర్తించాను. యెరోబాములాగే బ్రతికాడు, యెరోబాములాగే పాపాలు చేస్తూ ఉన్నాడు. ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు రాజుగా అయ్యాడు. అది కూడా ఒకసారి చూద్దాం. అబియాం తర్వాత ఆసా రాజయ్యాడు కదా, యెరోబాము చంపిన తర్వాత నాదాబు రాజయ్యాడు. నాదాబుని చంపిన తర్వాత బైషా ఆసా యొక్క 3వ సంవత్సరంలో రాజయ్యాడు. ఈ బైషా గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యెరోబాము కుటుంబం మొత్తాన్ని చంపాడు, యెరోబాములాగే చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ బాషా అనే వ్యక్తిని యెహూ అనే ప్రవక్త ద్వారా దేవుడు గద్దిస్తాడు. అది కూడా ఇప్పుడు మనం చదువుకుందాం. ఈ రోజు మనం ఈ 16వ అధ్యాయాన్ని కూడా ఈ రోజు మనం చదువుకొని 17వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బైషాను గూర్చి ఇలాగు సెలవిచ్చాను. ఆ బైషా అనే రాజు చేస్తున్న చెడు కార్యాల గురించి అతన్ని గద్దించడానికి యెహూ అనే ప్రవక్త వస్తున్నాడు. ఈ యెహూ ఎవరు? హనానీ కుమారుడు. హనానీ కూడా ప్రవక్త అని మనం పైన చదువుకున్నాం, గుర్తుందా? ఆసాని గద్దించడానికి వచ్చాడు. ఆ హనానీ యొక్క కుమారుడు యెహూ. ఈ యెహూ అనే ప్రవక్త బైషాని గద్దించడానికి వస్తున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ రాజుల్లో కూడా చాలా కాలం తర్వాత యెహూ అనే రాజు కనబడతాడు. యెహూ అనే రాజు వేరు, యెహూ అనే ప్రవక్త వేరు. ఈ తేడా మీరు గమనించండి. ఇదే యెహూ తర్వాత ఆసా తర్వాత రాజైన యెహోషాపాతును కూడా గద్దించడానికి వెళ్తాడు. అది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి యెహూ అనే ప్రవక్త బైషాని గద్దించడానికి దేవుడు ఈ యెహూను పంపిస్తున్నాడు. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారగు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. నేను నిన్ను మంటిలో నుండి తీసి అంటే యెరోబాము కాలం నుండి కూడా మంచి సైన్యాధిపతిలాగా ఉన్నాడు కదా, అధికారిలాగా ఉన్నాడు కదా. నువ్వు కూడా చెడ్డవాడి అయిపోయి అనేక చెడ్డ కార్యాలు చేస్తున్నావు. యెరోబాములాగే నువ్వు కూడా తయారయ్యావు. కాబట్టి బైషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోతున్నాను. ఏ విధంగా అయితే యెరోబాము కుటుంబం మొత్తం నాశనమైందో అలాగే
అలాగే నీ కుటుంబం మొత్తం నాశనం అవుద్ది అని చెప్పేసి ఆ బైషాకి దేవుడు ప్రవచనం చెప్పిస్తున్నాడు. పట్టణమందు చనిపోవు బైషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూమిలో చనిపోవు వారి సంబంధులను ఆకాశ పక్షులు తినును. ఇలాంటి ప్రవచనాన్నే మనం పైన యెరోబాము గురించి కూడా చదువుకున్నాం కదా. అదే గతి ఇప్పుడు బైషాకు కూడా పట్టుద్ది అని దాని అర్థం. బైషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నింటిని గూర్చియు అతని బలమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. బైషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. తర్వాత రాజు ఎవరో? ఇజ్రాయేల్ రాజు ఏలా. మరియు బైషా యెరోబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికి అతని సంతతి వారికి విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయగు యెహూకు ప్రత్యక్షమాయను. ఇలా యెహూ ద్వారా దేవుడు బైషాని గద్దించాడు. ఎంత గద్దించినా కానీ బైషా కూడా తన చెడు మార్గాన్ని మానుకోలేదు. యెరోబాము లాగే ప్రవర్తించాడు. ఫైనల్ గా యెరోబాము వంశానికి పట్టిన గత్తె ఈ బైషాకు కూడా పట్టుద్ది అనేది ప్రవచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బైషా కుమారుడైన ఏలా తిర్సానందు ఇజ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఈ ఏలా అనే వ్యక్తి కూడా 2 సంవత్సరాలు ఏలాడంట. బైషా తర్వాత రాజైంది బైషా కుమారుడైన ఏలా. ఈ బైషా గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యెరోబాము కుటుంబాన్ని చంపాడు, అలాగే చెడ్డగా ఉన్నాడు. యెహూ వచ్చి బైషా గురించి ప్రవచించాడు. ఇప్పుడు ఏలాకి ఏమవుతుంది అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. ఏలా 2 సంవత్సరాలు పరిపాలించాడు. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు తాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి జొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. జిమ్రీ అనే వ్యక్తి ఇజ్రాయెల్కి రాజయ్యాడు. ఎలా అయితే బైషా నాదాబుని చంపి యెరోబాము యొక్క కుటుంబం మొత్తాన్ని చంపి రాజయ్యాడో ఇక్కడ కూడా అలాగే జిమ్రీ బైషా కుమారుడైన ఏలాని చంపి ఏలాకి బదులుగా రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జరిగాను. ఇతడు రాజైనప్పుడు యూదా రాజ్యాన్ని ఎవరు వెళ్తున్నారు? ఆసా వెళ్తున్నాడు. యూదా రాజ్యాన్ని 41 సంవత్సరాలు పరిపాలించాడు ఆసా. అక్కడ రాజ్యం స్టేబుల్ గానే ఉన్నా గానీ ఇక్కడ వెంటనే మారుతుంది. వీళ్ళు చేసిన చెడ్డ కార్యాలు అలా ఉన్నాయి అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే బైషా సంతతి వారందరిలో ఏ పురుషుణ్ణి గాని అతని బంధువుల్లోను మిత్రుల్లోను ఎవరినే గాని మిగిలనీయక అందరినీ హతము చేసెను. ఎలా అయితే బైషా యెరోబాము యొక్క కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడో ఇప్పుడు జిమ్రీ అనే వ్యక్తి కూడా బైషా కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తున్నాడు. ఎందుకు చంపుతున్నాడు వాళ్ళందరినీ? తర్వాత వాళ్ళు రాజ్యాధికారం కోరుకోకూడదు అన్న ఉద్దేశంతో. అంతకుముందు బైషా ఎందుకు చంపాడు, ఇప్పుడు జిమ్రీ కూడా అందుకే చంపుతున్నాడు. వాళ్ళ కుటుంబం వంశం మొత్తాన్ని కూడా చంపించేస్తున్నాడు. యెహూ చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. బైషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిరు గనుక వారు చేసిన పాపమును బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బైషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బైషా సంతతి వారందరినీ హతము చేశాను. తన సొంత కారణాల వల్లే బైషా కుటుంబీకులందరినీ జిమ్రీ అంతం చేశాడు. కేవలం చంపినంత మాత్రాన, దేవుడి ప్రవచనం నెరవేరినంత మాత్రాన ఈ జిమ్రీ మంచివాడైపోడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నింటి గూర్చి ఇజ్రాయేల్ రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. ఎన్ని రోజులంట? కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించాడంట. బైషానే తన రాజును చంపేసి రాజు అయ్యాడు కదా, నేను కూడా రాజును చంపేసి రాజు అవుతా అని చెప్పేసి జిమ్రీ ఏం చేశాడు? ఏలాని చంపి రాజు అయ్యాడు. 7 రోజులు రాజుగా ఉన్నాడో లేదో జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదకు వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించెను అను వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడిన కనుక ఇజ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇజ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. ఎవడబడితే వాడు రాజును చంపేసి రాజు అయిపోతున్నారని ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా చిరాకొచ్చి వాళ్ళకి నమ్మకస్తుడైన ఒమ్రీ అనే వ్యక్తిని రాజుగా చేసుకున్నారు. కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించాడు ఈ జిమ్రీ. ఒమ్రీ ఏం చేస్తున్నాడు? వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇజ్రాయేలు వారందరూ
తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి, పట్టణము పట్టబడెను అని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాను. ఎలాగో తను చంపేస్తారు కదా అని తెలుసుకొని కేవలం 7 దినాల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు జిమ్రీ. తనతో పాటు రాజనగరం మొత్తాన్ని కూడా నాశనం చేశాడు, అంతం చేశాడు. ఆ తర్వాత ఒమ్రీ రాజయ్యాడు. యెరోబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము గలవాడై ఉండి తానే పాపము చేయుచు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగు జరిగాను. పరిపాలించింది 7 రోజులే కదా. ఈ 7 రోజుల్లో జనాలందరినీ కూడా ఎలా పాడు చేశాడు అంటే, అంతకుముందు సైన్యాధిపతిగా ఉన్నాడు కదా బైషా దగ్గర, బైషా రాజుగా ఉన్నప్పుడు ఇతడు కూడా చెడ్డగా ప్రవర్తించాడు అని దాని అర్థం. అందువల్ల ఇప్పుడు ఇతడు కూడా ఇలా చనిపోవాల్సి వచ్చింది. దేవుడి తీర్పు అతని మీదకి వచ్చింది. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇజ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు ఏమేం చేశాడు ఆ 7 రోజుల్లో అనేది కూడా ఆ గ్రంథాల్లో రాశారు. అప్పుడు ఇజ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీతనకు కుమారుడైన తిబ్నేను రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఎవరు పడితే వాళ్ళు రాజు అయిపోతున్నారని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలు ఒమ్రీని రాజుగా ఎంచుకున్నారని చెప్పాం కదా. ఇజ్రాయేల్ ప్రజలందరిలో సగం మంది ఏమో తిబ్నీని రాజుగా ఎంచుకున్నారు, సగం మంది ఏమో ఒమ్రీని రాజుగా ఎంచుకున్నారు. ఒమ్రీ పక్షపు వారు గీతను కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను, ఒమ్రీ రాజాయను. సగం మంది తిబ్నీని రాజుగా ఎంచుకున్నా కానీ ఈ ఒమ్రీ ఆ తిబ్నీని చంపడం వల్ల ఫైనల్గా ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒమ్రీ రాజాయాడు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. తిర్సాలో ఎందుకు ఏలాడు 6 సంవత్సరాలు? 12లో 6 సంవత్సరాలు ఇక్కడ ఎందుకంటే పైన జిమ్రీ కాలంలో రాజనగర్ తగలబడిపోయింది. అలాగే తిబ్నీ కూడా కొంతకాలం రాజు కావడానికి ప్రయత్నించాడు. అతన్ని ఓడించి ఇదంతా కూడా అయ్యేసరికి మరలా అతనికంటూ ఒక రాజనగర్ను కట్టుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది అని దాని అర్థం. అతడు షెమెరు నద్ద షెమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీది పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అని అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాను. ఈ షోమ్రోని కట్టించుకున్న తర్వాత మిగిలిన 6 సంవత్సరాలు కూడా ఈ షోమ్రోన్లో పరిపాలించడం దాని అర్థం. మొత్తంగా ఈ 12 సంవత్సరాలు ఒమ్రీ అని ఆయన రాజయ్యాడు. మనం మరలా ఒకసారి ఎక్సెల్ చూద్దాం. బైషా చనిపోయిన తర్వాత బైషా కుమారుడైన ఏలా రాజయ్యాడు. ఏలాను చంపి జిమ్రీ రాజయ్యాడు. జిమ్రీ కేవలం 7 రోజులే పరిపాలించాడు. ఒమ్రీ జిమ్రీని చంపి 12 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. వాళ్ళ గురించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలనేది కూడా ఇక్కడ రాశాను. ఈ ఎక్సెల్ ఇంకా కొంత ఉందండి, నేను మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేస్తూ ఉంటాను. మనం చదువుకునే కొద్దీ అప్డేట్ చేస్తాను. ఇప్పటిదాకా మనం చదువుకున్నది మొత్తం కూడా ఎక్సెల్లో ఉంది అనేది మీరు గమనించండి. డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఇస్తాను. అప్పుడు మీకు ఈ రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు బాగా అర్థమవుతాయి. ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా కరెక్ట్గా లేవు. అక్కడక్కడ కొన్ని సంవత్సరాలు తప్పుగా ఉన్నాయి, కొన్ని రాజుల పేర్లు అవన్నీ కూడా చాలా తప్పుగా ఉన్నాయి. అందుకే ఇదంతా కూడా నేనే మళ్ళీ స్టార్టింగ్ నుండి చేశాను. ఎవరికన్నా ఏదైనా డౌట్లు ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇప్పుడు ఇజ్రాయేలీలకి కేవలం 19 మంది రాజులు మాత్రమే వస్తారండి. వాళ్ళు అష్షూరు చెరక కొనుక్కోబడక మునుపు కొంతమంది 20 అంటారు. ఎందుకని 20 అంటారంటే ఇక్కడ ఒమ్రీతో పాటు కొంతకాలం తిబ్నీ కూడా రాజు అవడానికి ప్రయత్నించాడని మనం చదువుకున్నాం కదా. ఇజ్రాయెల్లో సగం మంది ఏమో తిబ్నీని ఎంచుకున్నారు, సగం మంది ఏమో ఒమ్రీని ఎంచుకున్నారు. తిబ్నీని కూడా రాజులో లెక్కేస్తే ఇజ్రాయెల్ వైపు 20 మంది రాజులు అవుతారు. తిబ్నీని రాజుగా లెక్కేయకుండా కేవలం ఒమ్రీని మాత్రం రాజుగా లెక్కేస్తే అప్పుడు 19 మంది అవుతారు. బైబిల్ ఎక్కడ కూడా తిబ్నీని రాజుగా చెప్పలేదు కాబట్టి 12 సంవత్సరాలు కూడా ఒమ్రీయే రాజుగా ఉన్నాడు అని బైబిల్ చెప్పింది కాబట్టి ఈ 12 సంవత్సరాలు కూడా ఒమ్రీ కింద రాయడం జరిగింది. కొంతమంది ఒమ్రీ కేవలం 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పరిపాలించాడని చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు తిబ్నీకి ఒక 4-5 సంవత్సరాలు కేటాయించారు అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కేవలం ఒమ్రీని మాత్రమే రాజుగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, తిబ్నీని రాజుగా క్యాలిక్యులేట్ చేయట్లేదు. అందుకే 19 మంది రాజులు వచ్చారు. 12 సంవత్సరాలు కూడా ఒమ్రీ రాజుగా ఉన్నాడు. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. బైషా చనిపోయాడు, ఏలా చనిపోయాడు, జిమ్రీ చనిపోయాడు, ఒమ్రీ చనిపోయాడు. వీళ్ళలో మంచి వాళ్ళు ఒక్కడు కూడా లేరు, అందరూ కూడా చెడ్డవాళ్లే. జిమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించెను. యెరోబాములాగా చెడుతనాన్ని చేశాడు. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇజ్రాయేలీల రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయెను.
ఒమ్రీ చనిపోయాడు. ఒమ్రీ తర్వాత ఆహాబు రాజయ్యాడు. ఈ ఆహాబు గురించి మనం ఎక్కువగా చదువుకోవాలండి. మనం రేపొద్దున దాన్ని చదువుకుందాం. ప్రస్తుతానికి చదువుకుంటూ వెళ్దాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇక్కడ యూదా వారిని ఆసా పరిపాలిస్తున్నాడు. ఒక్క ఆసా కాలంలో ఎంతమంది ఇజ్రాయేల్ రాజులు మారారో చూడండి. యెరోబాము నుండి నాదాబు వచ్చాడు, నాదాబు నుండి బైషా, బైషా నుంచి ఏలా, ఏలా నుండి జిమ్రీ, జిమ్రీ నుండి ఒమ్రీ, ఇప్పుడు ఒమ్రీ కూడా చనిపోయాడు. ఒమ్రీ తర్వాత ఒమ్రీ కుమారుడైన ఆహాబు రాజయ్యాడు. వీళ్ళ గురించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను పక్కన రాశాను. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో చదువుకుంటూ వెళ్దాం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్పమైన సంగతి అనుకొని అతడు సీదోనీల రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతలను పూజించుచు వాటికి మొక్కుకొనుచు ఉండెను. యెరోబాము చేసింది బాగా స్వల్పమైన పనంట. ఎవరితో కంపేర్ చేస్తే ఆహాబు యొక్క పాపాలతో పోలిస్తే ఇప్పుడు దాకా చేసిన వాళ్ళందరికన్నా ఎక్కువ పాపాలు చేశాడు. ఈ ఆహాబు గురించి ప్రత్యేకంగా మనం ఒక వీడియో మాట్లాడుకోవాలి. అది రేపొద్దున చదువుకుందాం. కొత్తగా బయలు విగ్రహానికి ఆరాధించడం ఇజ్రాయెల్ అందరికి కూడా అలవాటు చేస్తున్నాడు. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు బలిపీఠము కట్టించను. పెద్ద దేవాలయం కూడా కట్టాడంట, బలిపీఠం కూడా కట్టాడంట బయలు దేవతకి. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. దేవతా స్తంభం నిలపడం అంటే అదేదో కేవలం అతడు మాత్రమే ఆరాధిస్తున్నాడని కాదండి, ఇజ్రాయెల్ అందరినీ కూడా ఆరాధించమని ఫోర్స్ చేస్తున్నాడని దాని అర్థం. విగ్రహ ఆరాధనని ఇజ్రాయెల్లోకి తీసుకురావడం వేరు, అందరూ కూడా ఖచ్చితంగా చెయ్యాలి అని ఆజ్ఞాపించడం వేరు. అందుకే అతడి పితరులందరికన్నా చెడ్డవాడు అని ఆహాబు గురించి బైబిల్ చెప్తుంది. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయెల్ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినముల్లో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. కేవలం విగ్రహారాధన మాత్రమే కాదు, దేవుడు ఏవైతే చేద్దానో అవన్నీ కూడా చేస్తున్నాడు. యెరికో పట్టణాన్ని కూల్చిన తర్వాత యెహోషువ యెరికో పట్టణపు గోడల్ని ఎవరు కూడా కట్టకూడదు అని చెప్పి ఆజ్ఞాపించాడు. అతడు దానికి పునాదులు వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాను. దాని గౌలనెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. యెహోషువ యెరికో గోడల్ని పగలగొట్టినప్పుడు ఈ యెరికో గోడల్ని ఇంకెవరు కూడా కట్టకూడదు, ఒకవేళ కడితే దానికి పునాది వేసినప్పుడు పెద్ద కుమారుడు చనిపోతాడు, గోడలు పైకెత్తాలని ప్రయత్నించినప్పుడు చిన్న కుమారుడు చనిపోతాడు అని చెప్పి యెహోషువ అప్పుడెప్పుడో ప్రవచనం చెప్పాడు. సుమారుగా 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతుంది అని దాని అర్థం. వీళ్ళు ఎవరో కూడా దేవుడి వాక్యాన్ని చదవట్లేదు, పూర్తిగా ధర్మశాస్త్రానికి దూరం అయిపోయారు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. ఆహాబు అనే చెడ్డరాజు యొక్క పాలనలో హీయేలు అనే ఒక వ్యక్తి యెరికో గోడలు కట్టడానికి ప్రయత్నం చేశాడు. అతని 2 కుమారులు చనిపోయారు. యెహోషువ చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఇంకా ఆహాబు ఏమేం చేశాడు, అతడు ఎలా చెడ్డగా బ్రతికాడు, యెజబెలు, అతడు ఏలియా గురించి మనం చదువుకుంటాం, అతడు చేసిన గొప్ప కార్యాల గురించి మనం చదువుకుంటాం. అవన్నీ కూడా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుండి మనం చదువుకుంటాం. అవన్నీ కూడా రేపు చదువుకుందాం 17వ అధ్యాయం నుండి. ఈ రోజు వరకు మనం చదువుకున్న 14, 15, 16 ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ రోజు మనం యెరోబాము గురించి, రెహబాము, అబియాము, ఆసా గురించి, నాదాబు, బైషా, ఏలా, జిమ్రీ, ఒమ్రీ వీళ్ళ గురించి మనం చదువుకున్నాం. రేపటి నుండి మనం ఆహాబు గురించి చదువుకుంటాం. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇదంతా కూడా భారమైన పరిచర్య. ఎవరైనా కానీ మా పరిచర్యకి సహాయం చేయాలి అనుకుంటే, ఎక్కువ మందికి సువార్తను అందించాలి అని కోరుకుంటే, దేవుడి ప్రణాళిక కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మాకు సహాయపడండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.